నమస్తే సార్, నా పేరు మమత. 26వ తారీఖు రోజున నా కుటుంబ సభ్యులు రెబ్బెన పోలీస్ స్టేషన్లో నాపై మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారని నాకు తెలిసిన వెంటనే నేను రెబ్బెన పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి నేను ఎలాంటి మిస్సింగ్ అవ్వలేదని, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి గల కారణాలను కూడా సార్కి వివరంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలను కూడా నేను ఎస్ఐ గారికి వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. 25వ తారీఖు రోజున నా భర్తకు, నాకు, నా కుటుంబ సభ్యులకు తీవ్రంగా గొడవ జరగడం వల్ల నా భర్త, నా కుటుంబ సభ్యులు నన్ను చచ్చిపోయేలాగా కొట్టడం జరిగింది. ఇప్పటికీ నేను కదలలేని పరిస్థితిలో ఉన్నాను. ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు సహాయం కోసం నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడగగా మానవతా దృక్పథంతో తాను వచ్చి నన్ను తీసుకెళ్ళి చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు న్యూస్లో, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తలలో ఎలాంటి నిజము లేదు. అదంతా అవాస్తవం. నాకు, నా కుటుంబ సభ్యులతో, నా భర్తతో ప్రాణహాని ఉంది. సో నేను రాదలుచుకోలేదు. నేను ఆల్రెడీ లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాను. కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇదే నా స్టేట్మెంట్.